నమస్తే వెల్కమ్ టు శివాబి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ గూడూరులో వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఘన స్వాగతం ప్రజలు నాయకులకు అభివాదం చేసి నెల్లూరుకు వెళ్లిన జననేత జగన్ వచ్చే ఎన్నికల్లో జననేత జగన్ ను గెలిపించుకుందాం వైకాపా నేత పొనక శివకుమార్ రెడ్డి పురపాలక సంఘం చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ ఆధ్వర్యంలో సమర శంఖారావానికి వాహనాల్లో బయలుదేరిన కౌన్సిలర్లు నాయకులు కార్యకర్తలు ప్రజలు వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోండి చవటపాలెం గ్రామంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో పాల్గొని మాట్లాడిన డీఎస్పీ బాబు ప్రసాద్ వైభవంగా మహాశివరాత్రి వేడుకలు గూడూరు తదితర మండలాల్లో వైభవంగా జరిగిన శివ పార్వతుల కళ్యాణం విరివిగా పాల్గొని దర్శించుకున్న భక్తులు నెల్లూరులో తలపెట్టిన సమర శంఖారావం కార్యక్రమానికి వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేణిగుంట నుండి రోడ్డు మార్గంలో బయలుదేరారు గూడూరు పట్టణ సమీపంలోని జాతీయ రహదారి వద్ద జగన్కు పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త మెరిగ మురళి నాయకులు కోడూరు మీరారెడ్డి తదితరులు ఘన స్వాగతం పలికారు వైకాపా తలపెట్టిన సమర శంఖారావానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేణిగుంట నుండి రోడ్డు మార్గంలో నెల్లూరుకు బయలుదేరారు దీంతో గూడూరు పట్టణ సమీపంలోని పోటుపాలెం జాతీయ రహదారి వద్ద పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త మెరిగ మురళి నాయకులు కోడూరు మీరారెడ్డి బత్తిని విజయ్ కుమార్ తదితరులు జగన్కు ఘన స్వాగతం పలికారు పార్టీ అధినేతకు భారీ పూలమాలను క్రేన్ సాయంతో అక్కడికి తీసుకొచ్చారు అది ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది జాతీయ రహదారి వద్దకు జగన్మోహన్ రెడ్డి చేరుకుని నాయకులు ప్రజలకు అభివాదం చేసి నెల్లూరుకు బయలుదేరి వెళ్లారు వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరులో తలపెట్టిన సమర శంఖారావం కార్యక్రమంలో వైకాపా నేత పొనక శివకుమార్ రెడ్డి చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ ఆధ్వర్యంలో నాయకులు కౌన్సిలర్లు కార్యకర్తలు పాల్గొన్నారు వీరి వెంట భారీగా కార్యకర్తలు తరలి వెళ్లారు వీరి వెంట నాయకులు మరపాటి రవీంద్రబాబు దివితేజారెడ్డి పిట్టి నాగరాజు కౌన్సిలర్లు తదితరులు ఉన్నారు బూత్ కమిటీ సభ్యుడికి మండు టెండని సైతం లెక్క చేయకుండా చెరగని చిరునవ్వులతో ఆప్యాయతను చూపిస్తా ఉన్న నా ప్రతి కుటుంబ సభ్యుడికి ఈ 9 సంవత్సరాలు నాకు అండగా నిలిచారు ఈ 9 సంవత్సరాలు ప్రతిపక్షంలోనే ఉన్నాము కాబట్టి
అధికారంలో ఉన్నవారు ఎన్ని కష్టాలు పెట్టారో నాకు తెలుసు, ఎన్ని బాధలు పెట్టారో నాకు తెలుసు, మీరు ఎంతగా నష్టపోయారో ఆ విషయాలు కూడా నాకు బాగా తెలుసు. ఇక్కడికి వచ్చిన మీరు కానీ కొందరు కేసులను భరించారు, అవమానాన్ని సహించారు, లాఠీ దెబ్బలు తిన్నారు, ఆస్తులు పోగొట్టుకున్నారు. మరికొందరైతే చివరికి కుటుంబం నా గుండెకు కూడా తగిలింది అని చెప్పి ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. ఈ సందర్భంగా మీరే ప్రతి ఒక్కరికి నేను మాట చెప్తా ఉన్నాను. రేపొద్దున దేవుడు ఆశీర్వదించి ప్రజలందరి చెల్లని దీవెనలతో, మీ అందరి చెల్లని ఆశీస్సులతో రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, అధికారంలోకి వచ్చిన వెంటనే మీ మీద పెట్టిన అక్రమ కేసులు, దొంగ కేసులు అన్ని కూడా పూర్తిగా ఎత్తేస్తామని చెప్పి హామీ ఇస్తా ఉన్నా మీ అందరికీ కూడా. దేవుడు ఆశీర్వదించి ప్రజలందరి చంద్రబాబు నాయుడు గారి పాలన చూస్తా ఉన్నాం. ఈ మధ్య కాలంలోనే మనం కొన్ని కథలు వింటా ఉంటే ఆశ్చర్యాన్ని కలిగించే పరిస్థితి లేదు. రాష్ట్రంలో 59,16,000 దొంగ ఓట్లు ఉన్నాయని, ఇందులో 20 లక్షల ఓట్లు తెలంగాణ రాష్ట్రంలోనూ మన రాష్ట్రంలోనూ కలిసి ఉన్న ఓట్లని, మరో 39 లక్షల చిల్లర ఓట్లు ఒక్క మన రాష్ట్రంలోనే 2 ప్రాంతాల్లో ఉన్నాయని చెప్పి, రాష్ట్రంలోనే 2 ఓట్లు ఉన్నాయని చెప్పి, చేయని మోసం ఉండదు, చెప్పని అబద్ధం ఉండదు, వేయని డ్రామా ఉండదు, చూపని సినిమా ఉండదు. కాబట్టి మీరంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉంటాము. కారణం ఏంటంటే, ఇంతకు ముందే నేను చెప్పా, ఇవాళ మనం చేసే యుద్ధము ఒక చంద్రబాబు నాయుడు గారు ఒక్కరితోనే కాదు యుద్ధం చేస్తా ఉన్నది. మనము ఒక అమ్ముడు పోయి ఉన్న మీడియాతో యుద్ధం చేస్తా ఉన్నాం. పోర్టు నిర్మాణం చేపట్టాలా చూడండి అన్న మీ అందరికీ కూడా మీ గ్రామాలలో కూడా మీరు ఖచ్చితంగా ఈ విషయాలు చెప్పి కూడా గట్టిగా చెప్పండి. ప్రతి గ్రామంలోనూ, ప్రతి గ్రామం వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సమర శంఖారావం జిల్లా కేంద్రంలో చేపట్టారని, వేలాదిగా అభిమానులు, నాయకులు, కార్యకర్తలు తరలి వెళ్లారని పురపాలక సంఘం చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ పేర్కొన్నారు.
వైకాపా నేత పొనక శివకుమార్ రెడ్డి దేవసేనమ్మల సారథ్యంలో సమర శంఖారావానికి గూడూరు నుండి పెద్ద సంఖ్యలో నాయకులు కార్యకర్తలు వాహనాల్లో తరలి వెళ్లారు. వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరులో తలపెట్టిన సమర శంఖారావానికి జిల్లా నలుమూలల నుండి వేలాదిగా తరలివచ్చారు. ఈ క్రమంలో భాగంగానే గూడూరు నుండి కూడా భారీగా ప్రజలు అక్కడికి చేరుకున్నారు. వైకాపా నేత పొనక శివకుమార్ రెడ్డి, పురపాలక సంఘం చైర్పర్సన్ పొనక దేవసేనమ్మల సారథ్యంలో పట్టణంలోని పొనక వెంకురెడ్డి కళ్యాణ మండపం నుండి నాయకులు, కౌన్సిలర్లు, కార్యకర్తలు తరలి వెళ్లారు. పట్టణంలోని అశోక్ నగర్ ప్రాంతంలో ఉన్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి వారు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అక్కడి నుండి వాహనాల్లో నెల్లూరుకు బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ మాట్లాడుతూ వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జిల్లా కేంద్రంలో సమర శంఖారావాన్ని పూరించేందుకు వచ్చారన్నారు. రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని సీఎం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. నాయకులు, కార్యకర్తలు అందరం కలిసి ఎన్నికల్లో పార్టీని గెలిపించుకుందామని ఆమె స్పష్టం చేశారు. ఈరోజు మన నెల్లూరు జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ సమర శంఖారావం జరుగుతూ ఉంది. దానిలో భాగంగా గూడూరు పట్టణం నుంచి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు అందరూ కూడా బయలుదేరి వెళ్ళటం జరుగుతూ ఉంది. ఆ సందర్భంగా ఇక్కడ అందరం కలిసి బయలుదేరుతూ ఉన్నాము. అందరి ఆశయం, సంకల్పం, అందరి లక్ష్యం ఒక్కటే, జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా చూడాలనేదే. కాబట్టి అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేస్తామని చెప్పి అందరూ స్వచ్ఛందంగా వచ్చారు. అందరం బయలుదేరి ఇప్పుడు మేము నెల్లూరు బయలుదేరుతాం. ఈ కార్యక్రమంలో నాయకులు, కౌన్సిలర్లు మనపాటి రవీంద్రబాబు, దివ్యతేజారెడ్డి, ఎన్వి రత్నం, బాలిబోయిన రమేష్, శ్రీధర్, నరసరాజు, షంషీరా, కల్పన, రమీజా, మస్తానమ్మ, లక్ష్మి, సుబ్బమ్మ, పడియాల శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. చిల్లకూరు మండలంలోని వరగలి క్రాస్ రోడ్డు ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. మండలంలోని బోధనం గ్రామానికి చెందిన చాగంటి రాఘవరావు అనే వ్యక్తి స్కూటర్లో చేడిమాల వైపు వెళ్తూ ఉండగా నెల్లూరు నుండి చెన్నై వైపు వెళ్తున్న కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. చిల్లకూరు మండలంలోని బోధనం గ్రామానికి చెందిన చాగంటి రాఘవరావు తనకున్న మోపెడ్లో చేడిమాడ వైపు వెళ్తున్నాడు. వరగలి క్రాస్ రోడ్డు మలుపు వద్దకు వచ్చేసరికి నెల్లూరు నుండి చెన్నై వైపు వెళ్తున్న కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాఘవరావు తలకు, శరీరానికి బలమైన గాయాలయ్యాయి. సంఘటన జరిగిన వెంటనే పోలీసులు 108 అంబులెన్స్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. ఎస్ఐ సిబ్బంది వివరాలు సేకరించారు. అంబులెన్స్లో క్షతగాత్రుణ్ణి చికిత్స నిమిత్తం గూడూరు ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఉచిత వైద్య శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని డీఎస్పీ బాబు ప్రసాద్ సూచించారు. గూడూరు మండలంలోని చమ్మడిపాలెం గ్రామంలో పల్లిపాటి సిద్దయ్య జ్ఞాపకార్థం వారి సోదరుడు ఎన్ఆర్ఐ రమణయ్య ఆధ్వర్యంలో జరిగిన ఉచిత వైద్య శిబిరంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గూడూరు మండలంలోని చవటపాలెం గ్రామంలో పల్లిపాటి సిద్దయ్య జ్ఞాపకార్థం వారి సోదరుడు
ఎన్ఆర్ఐ రమణయ్య ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం జరిగింది. ఈ వైద్య శిబిరానికి ముఖ్య అతిథిగా హాజరైన డీఎస్పీ బాబు ప్రసాద్ మాట్లాడుతూ ఉచిత వైద్య శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే వ్యాధులు దూరంగా ఉంటాయని ఆయన వివరించారు. ఈ పరిస్థితుల్లో రమణయ్య గారు యాక్చువల్గా అంత దూరం వెళ్ళి కూడా గ్రామాన్ని, ఎందుకంటే ఈ గ్రామం రావడానికి నాకు కూడా ఫస్ట్ టైము, ఈ గ్రామం చూడాలని ఇంట్రెస్ట్, తర్వాత మీ ప్రజలందరినీ చూడాలని ఒక ఇంట్రెస్ట్తో రావడం జరిగింది. భూషణ్ రెడ్డి గారు పిలవంగానే ముందు బ్యాక్గ్రౌండ్ కొద్దిగా కనుక్కోగానే ఈ సర్వీస్ ఓరియంటెడ్, నిజంగానే సర్వీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేస్తున్నారు, ఇటువంటివి పార్టిసిపేట్ కావడము నిజంగా అదృష్టంగా భావించి నేను రావడం జరిగింది. అలాగే ఈయన ఎంత ఇంట్రెస్ట్గా చేసినారో డాక్టర్స్ కూడా దీంట్లో పాల్గొనడానికి ఆల్ ద వే వాళ్ళు కుగ్రామానికి రావడము, ఈ దీంట్లో పాల్గొనడం అనేది కూడా వాళ్ళందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎందుకంటే మెడికల్లో ఎంత ప్రొఫెషన్ ఎంత కష్టమైపోయిందో, తర్వాత ఎంత కమర్షియల్ అయిపోయిందో, ఎందుకంటే ఈ ప్రజలకు, ఒక గ్రామంలో ఉన్న ప్రజలకు ఈ డాక్టర్స్, ఇక్కడ వచ్చిన డాక్టర్స్ని అప్రోచ్ కావాలి అంటే ఎంత కష్టసాధ్యమైన విషయమో మీకు తెలీదు. నెల్లూరుకు వెళ్ళాలి, హాస్పిటల్లో డాక్టర్ గారి టైమింగు, అపాయింట్మెంట్ ఇవన్నీ తీసుకొని వారితో కలిసి మన కనీసం కష్టాలు చెప్పుకొనేసి వారి దగ్గర నుంచి ట్రీట్మెంట్ తీసుకోవాలంటే సాధ్యమయ్యే పని కాదు ఎవరికి కూడా. కానీ ఆల్ ద వే వాళ్ళు హార్ట్ఫుల్గా ఇక దూరం వచ్చేసి మీ సమస్యలు మీకున్నవి చూసి ఇక్కడ పరిశీలించి ఇక్కడే ట్రీట్మెంట్ ఇవ్వడము. అలాగే దేవస్థానం శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామి దేవస్థానంలోని అనాథ పిల్లల చదువుల కోసం 10 లక్షల రూపాయలని ఇటీవలే డొనేట్ చేయడం జరిగింది. తిరుమల దేవస్థానంలో అవసరమైనటువంటి వాళ్ళకి తూకాలు వేసేటువంటి కాటాలు, మిషన్స్, లడ్డూ కౌంటర్లో కౌంటింగ్ చేసేటువంటి మిషన్లు, అలాగే ముడి సరుకులు, లడ్డు తయారు చేసే బస్తాల్ని దేవస్థానం పంపించేందుకు ట్రాలీ, ఆ ట్రాలీకి అవసరమైనటువంటి వస్తువుల్ని అన్ని ఇటీవలే మేము భారీగా మీ ఊరికి వచ్చి మీకు మెగా ప్రాజెక్ట్ డాక్టర్స్ అందరినీ పిలిపించే వారి ఫ్రెండ్ ద్వారా ఈ ఏర్పాట్లన్నీ చేసి వారి బ్రదర్ జ్ఞాపకార్థం ఈ కార్యక్రమం ఎక్కడ అమెరికా, ఎక్కడ ఈ మీ గ్రామం, ఈ ఏర్పాట్లన్నీ చేసి మీకు డాక్టర్స్ వలన ఒకరోజు ఈ ప్రాజెక్ట్ పెట్టించి తను ఎంత పడుతున్నారో మీరు అర్థం చేసుకోవాలి. మీ ఊరన్నా, మీ ఊర్లో ఉన్న ప్రజలన్నా తన గ్రామస్తులను ఎంత ప్రేమించారో ఈ మెగా ప్రాజెక్టు గురించి మీకు అర్థం చేసుకోవచ్చు. ఈ ప్రోగ్రాంలో వచ్చిన డాక్టర్స్ వలన మీకు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ చూపించుకొని మందులు వీళ్ళని మందులు ఇస్తారు. అవి వెళ్ళాను మా అమ్మాయి దగ్గరికి. వెళ్ళిన తర్వాత పవన్ అని నా స్టూడెంట్, పవన్ స్కూల్లో ఉండే అబ్బాయి కూడా నా స్టూడెంట్, జీవీఎస్ స్కూల్. ఆ అబ్బాయి నాకు నాయన రమణ నంబర్ ఏమన్నా ఇస్తావా అని అంటే, ఒక నెల తర్వాత అబ్బాయి ఏదో మాట్లాడితే హలో మేడం అన్నాడు. హలో మేడం కాదు, నాకు రమణ నంబర్ ఇవ్వకుండా నువ్వు హలో మేడం చెప్తున్నావు అంటే, నాగభూషణ్ నన్ను అడిగి నేను చెప్తాను మీకని వెంటనే నాకు పంపాడు. పంపిన తర్వాత నేను ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే వాళ్ళ అరుణ, ఆయన వైఫ్ తీసుకున్నారు, భార్య. అమ్మ ఎంతో మర్యాదగా, ఎంతో ఇదిగా ఒక 5 నిమిషాల్లో తిరిగి లేడు, ఆఫీస్కి వెళ్ళాడు. 5 నిమిషాల్లో నాకు కాల్ వచ్చేసింది. ఎక్కడికబ్బా ఈ కాల్ అని ఎత్తుకుంటే, నేను మేడం మీరు విక్టోరియా మేడం, అవును ఆయన. అప్పుడు నేను రమణాని మీ స్టూడెంట్ అన్నారు. చూడండి ఒకసారి అందరూ ఊరికి చేస్తున్నాం. సో మీ అందరికీ కూడా భాగస్వామ్యం ఉంది దాంట్లో. అందుకని ప్రతి ఒక్కరి సహకారం కూడా చాలా ముఖ్యం. తర్వాత రెండోది వచ్చేసి, సో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, ఇంతకుముందు మా తమ్ముడు ఆయన ఉన్నప్పుడు ప్రతి ఒక్కటి చెప్పేవాడు, అన్న ఇక్కడ పైప్ పగిలిపోయింది, లేకపోతే పలానోళ్ళకి బాగలేదు, పలానోళ్ళకి పెళ్ళి ఉంది, అవన్నీ చెప్పేవాడు. ఏదన్నా సహాయం చేయన్నా వాళ్ళు చాలా పేదవాళ్ళని. కానీ ఇప్పుడు నాకు చెప్పేవాళ్ళు చాలా వరకు తగ్గిపోయారు, చాలా వరకు తగ్గింది. కాబట్టి ఎందుకు తగ్గిందంటే, ఎవరెవరు ఉద్యోగాలు లేదా చదువులలో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాటితో పోల్చుకుంటే కొంతవరకు మాత్రమే నాకు చేరుతుంది. అది నాకు ఖచ్చితంగా మీరు మీ ఇబ్బందులు తెలియజేస్తూ ఉంటే నా ప్రయత్నం నేను చేస్తాను సహాయం చేయడానికి. అది రెండోది,
సో ఇక్కడ చమ్మడిపాడు అనే గ్రామంలో ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సింది ఏంటంటే ఒక కాలంలో అయితే మీ రోడ్లలో తర్వాత ఎక్కడ పడితే అక్కడ మీరు ప్లాస్టిక్లు వేయడం లేకపోతే ఇంకొకటి వేయడం, మీ ఇంటి ముందే ఎన్నో 10-15 ఏళ్ళ నుంచి అక్కడ మరుగుతూ ఉంటుంది అంతా మురికి కాలువ. కానీ దాన్ని పట్టించుకోరు ఎవరు. అందరూ బండ్లు కొంటారు, బండ్ల మీద తిరుగుతారు, అన్నీ చేస్తారు, కానీ మన ఇంటి ముందు ఉండే ఆ దోమలు తిరిగే. అనంతరం ప్రజలకు సింహపురి వైద్యులు పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ లక్ష్మీ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షురాలు లక్ష్మీ పిఎం రావు, విక్టోరియమ్మ, రమేష్, మురళి, నిర్వాహకులు మల్లవరపు నాగభూషణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పొదలకూరు, మనుబోలు మండలాల్లో టీడీపీ సానుభూతి పరుల ఓట్లు వైకాపా నాయకులు తొలగించారని అధికారులకు ఫిర్యాదు చేశామని టీడీపీ మండల అధ్యక్షుడు గాలి రామకృష్ణారెడ్డి విమర్శించారు. మనుబోలులో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు పొన్నూరు రామకృష్ణయ్య, మస్తాన్ నాయుడు, విజయభాస్కర్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండే క్రిమినల్ నాయకులు చేసే పనులు జనం అసహించుకుంటున్నారు. వాళ్ళు చేసే ఎంతకు పని కూడా యువతల పార్టీ వాళ్ళు చేసేటువంటి నీచంగా దిగజారి మాట్లాడితే దొంగ అన్నట్టు ముందు వాళ్ళు చేస్తూ అది బయటపడద్దేమో అని ఏళ్ల మీద వేశారు. తిరిగి ఆ బురదను వాళ్ళకే పెట్టారు. ఈ రోజు పొదలకూరు మండలంలో ఇతర దగ్గర పోలీసులే గవర్నమెంట్ వాళ్ళ మీద కేసు పెట్టింది. అంతకంటే నీచమైన పరిస్థితి ఇంకొకటి లేదు. ఆ పోలీసు వాళ్ళు కూడా మరి కాళ్ళ పడతారేమోనని మేము కూడా ఎక్కడైతే ఓటు దొరికిచ్చారో వాటి మీద మేము ప్రైవేట్గా కూడా కేసులు వేస్తున్నాము. జీవితంలో తెలుగుదేశానికి ఒక్క ఓటు ఎక్కువ వచ్చినా మేము 2019లో పోటీ చేయము అని మాట ఇవ్వండి, కానివ్వండి, రెఫరెండం పెట్టండి. నీకు కావాలంటే ఒక్కొక్క రోజు 2 గ్రామాలు 3 గ్రామాలకైనా వెళ్దాం, కానీ మనుబోలకైనా రమ్మనండి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క కాలనీ లెక్కించుకుందాం. మాకు కానీ ఒక్క ఓటు తగ్గినా మేము మా నాయకుడు చెప్పుకొని 2019లో నీకు ఇనామినేషన్ ఇవ్వడానికి మేము సిద్ధం. కావాలంటే మీరు డేట్ ఫిక్స్ అయ్యండి, ఆ డేట్ ఏదో చెప్పండి, మేము దానికి సిద్ధంగా ఉంటాం. వారి మీద మా ఓట్లు తీయేస్తున్నారని దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. ఓళ్ళు తీసేసి మన మీద వేసి ఈ విధంగా తెలుగుదేశం మీద రుద్దాలని ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇదే కాదు, చేసే పనులన్నీ అట్లాంటి అతను చేసే ఎమ్మెల్యే చేసే పనులు ఇది ఒకటే కాదు, ప్రతి ఒక్కటి అదే విధంగా జరుగుతూ ఉంది. ఆయన చేసి రకరకాల కుట్రలు తర్వాత కుతంత్రాలు చేసి ఈ విధంగా చంద్రమోహన్ రెడ్డిని బురద తల్లి అంటే అతనైన క్లీన్ పర్సన్ మీద అతనికి ఉండే బురదనంతా రుద్దేదానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఈ విధంగా చేసే ఎమ్మెల్యే ఓట్లు తొలగింపనేటివి సహజంగా ఎవరన్నా మనుషులు చనిపోతే ఓట్లు తొలగిస్తారు. కనీసం మేము ఆ చనిపోయిన వాళ్ళకి కూడా ఏ రోజు తొలగించినట్టు కానీ ఆ వ్యవహారం కానీ ఎప్పుడు కూడా మేము ఆ పని చేయలేదు. కారణం ఏంటంటే మామూలుగా దొంగ ఓట్లు వేసుకునే సంస్కృతి, ఆ దొంగ చేష్టాలు, ఈ రౌడీజము ఇది వాళ్ళకి పుట్టకతో వచ్చింది. ఇది పైనుంచి కింద దాకా వాళ్ళకి ఎవడైతే అధినాయకుడు ఉన్నాడో అక్కడి నుంచి కింద కార్యకర్త కాడికి వాళ్ళ బుద్ధులు, చిప్ మెంటాలిటీ, చిప్ క్యారెక్టర్, వాళ్ళకి ఒక్కరికి కూడా దమ్ము ధైర్యం ఉంటే జనాల్లోకి పోయి మీరు చేసిన పనులు ఏమన్నట్టు చెప్పుకోవటం, లేదు మీకు ఈ పనులు చేస్తామని చెప్పటం, ఆ విధంగా జనాల్ని మనసులు చెప్పి ఒక్క ఓటు మెజార్టీ ఉంటే నేను 2019లో నేను పోటీ చేయను అన్నాడు కదా. ఇప్పుడు పెట్టమను, రెఫరెండం పెట్టమను. మనుబోల్లో ఎక్కడైనా సరే ఆయన చెప్పిన దగ్గరకు పోతాం. అక్కడ ఒక్క ఓటు ఆయన ఎత్తుకొని మమ్మల్ని కాదని మేము అసలు ఏజెంట్ కూడా పెట్టాం. మనుబోలు మీద కంప్లీట్ గా అందరి సమక్షంలో చెప్తున్నా, మనుబోల్లో ఏజెంటే పెట్టాం. ఆయన రమ్మను, ఆయన 2019 ఎలక్షన్ చేయను అన్నాడు కదా, రమ్మను, ఆయన రెఫరెండం పెట్టమని ఎక్కడికైనా సాయి, దానికి మేము వదలం. దానికైతే మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకు ఊరికే మన సర్వేపల్లి ఎమ్మెల్యే చేసే అకృత్యాలు చాలా బయటపడతా ఉన్నాయి. ఒక్క మన కాన్స్టిట్యుయెన్సీలోనే మునుగోలు మండలం, పొదలకూరు మండలంలో 1700 చిల్లర బినామీ పేర్లతో ఒరిజినల్ ఓటర్స్ ని తీయించేదానికి ప్రయత్నించాడు. ఇదే విధంగా మన మండలంలో కూడా పిడుగుపాలెంలో ఒక అతను మామూలుగా 180 ఓట్లు తీయించేదానికి ప్రయత్నించాడు.
గూడూరులోని శ్రీ మూలస్థానేశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని సోమవారం రాత్రి ప్రత్యేక పూజలు జరిగాయి. ఆలయానికి పట్టణ ప్రాంత ప్రజలే కాక పరిసర గ్రామాల నుండి భక్తులు పోటెత్తారు. ఈ సందర్భంగా ఆలయం ప్రాంగణంలో పాట కచేరీ, సాంస్కృతిక కార్యక్రమాలు, భరతనాట్యం వంటి వాటిని నిర్వహించారు. భక్తులు పాల్గొని తిలకించారు. గూడూరులోని సాయి సత్సంగ నిలయంలో శివరాత్రిని పురస్కరించుకుని సోమవారం రాత్రి శివ పార్వతుల కళ్యాణం ఘనంగా జరిగింది. 10,000 శివలింగాలతో మహాశివలింగాన్ని ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు చేశారు. ఈ పూజా కార్యక్రమాల్లో నిర్వాహకులు కోటా ప్రకాశం, కోటా సునీల్ కుమార్ దంపతులతో పాటు భక్తులు పాల్గొన్నారు. परेश महेश विलेशय भूषण भो सांब सदाशिव शंभो शंकर शरणं मे तव चरणयुगम् उभया दिव्य सुमंगल विग्रहया लिंगित वामांग विभो सांब सदाशिव शंभो शंकर शरणं मे तव
चरणयुगम् दूरीकुरु मामज्ञमनाथम् दूरीकुरु मे दुरितम् भो साम्ब सदा शिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम् शिवाय नमो शिवाय नमः शिवाय नमो नमः शिवाय शिवाय नमो शिवाय नमः शिवाय नमो नमः शिवाय గూడూరు రెండో పట్టణ పరిధిలోని నరసింగరావుపేట ప్రాంతంలో ఉన్న ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరయ్య విశ్వవిద్యాలయంలో శివరాత్రిని పురస్కరించుకొని మంచు శివలింగాన్ని ఏర్పాటు చేశారు. ఈ శివలింగాన్ని డాక్టర్లు జనార్దన్ రెడ్డి, రోహిణీలు ప్రారంభించారు. భక్తులు పాల్గొని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో సిస్టర్లు తదితరులు పాల్గొన్నారు. బుద్ధి వివర్ధన కారణలింగం త్రిదళం బిల్వం శివార్పణం కనక మహామణి భూషితలింగం త్రిదళం బిల్వం శివార్పణం ఫణిపతి వేష్టిత శోభితలింగం త్రిదళం బిల్వం శివార్పణం దక్ష సుయజ్ఞ వినాశకలింగం త్రిదళం బిల్వం శివార్పణం తత్ప్రణమామి సదా శివలింగం త్రిదళం బిల్వం శివార్పణం 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 కనక మహామణి భూషితలింగం త్రిదళం బిల్వం శివార్పణం ఫణిపతి వేష్టిత శోభితలింగం త్రిదళం బిల్వం శివార్పణం కుంకుమ చందన లేపితలింగం త్రిదళం బిల్వం శివార్పణం పంకజహార సుశోభితలింగం త్రిదళం బిల్వం శివార్పణం సంచిత పాప వినాశకలింగం త్రిదళం బిల్వం శివార్పణం తత్ప్రణమామి సదా శివలింగం త్రిదళం బిల్వం శివార్పణం త్రిదళం బిల్వం శివార్పణం త్రిదళం బిల్వం శివార్పణం త్రిదళం బిల్వం శివార్పణం. గురునాథం గారు, ఈ బ్రహ్మకుమారీస్ వాళ్ళందరూ ఎంతో అద్భుతంగా ఇక్కడ ఈ వాతావరణం చూస్తుంటేనే మనం కాశీలో ఉన్నట్టు శివలింగాన్ని దర్శించుకున్నట్టే అనిపిస్తుంది. ఇక్కడ ముఖ్యంగా మనం అల్లూరు రాజశేఖరరెడ్డి గారిని గుర్తు చేసుకోవాలా. ఆయన ఈ స్థలం ఇక్కడ ఇచ్చి వీళ్ళని ఎంకరేజ్ చేసి ఇక్కడ ఈ రకంగా ఈ సంస్థ ఇక్కడ డెవలప్ అవడానికి అల్లూరు రాజశేఖరరెడ్డి గారు చాలా సహకరించారు. వారికి మనందరం కూడా మనం ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఆయన ఎక్కడున్నా ఆయన శాంతిస్తుందని కూడా మనం భావిస్తాం. వీళ్ళు ఎంతో మంది జీవితాలకి వెలుగు చూపిస్తున్నారు. చాలా మంది మంచి మార్గంలో నడిచేదానికి ఈ బ్రహ్మకుమారీస్ ఇక్కడ ఉండి ఇక్కడ చాలా మంది ఇంచుమించు ఒక 100 మంది 150 మంది దాకా వాళ్ళకి ఈ పద్ధతిలో ఆచరిస్తున్నారు. నిజంగా చాలా మంచిదమ్మా, మీకు మా ధన్యవాదాలు. దాన్ని చూడడానికి మమ్మల్ని ఆహ్వానించడం ఎంతో సంతోషకరం. మంచు శివలింగంతో పాటుగా మంచుతోనే వినాయకుని విగ్రహాన్ని, అలాగే 18 అడుగుల శివలింగాన్ని తయారు చేశారు. ఈ విధంగా వీళ్ళు ఆధ్యాత్మికతను పెంపొందించి ప్రజల్లో ఈ కాలం చాలా డిస్టర్బెన్సెస్, అన్రెస్ట్లెస్నెస్ ఎక్కువగా ఉన్నాయి. వీళ్ళ మార్గం ద్వారా వాళ్ళందరినీ ఎంతో ఉత్తేజపరిచి వాళ్ళలో ఉన్న మానసిక బాధలను తొలగించి వాళ్ళందరినీ ఒక పద్ధతిలో డెవలప్ చేసి ఆధ్యాత్మికతను పెంపొందించడం ఎంతో సంతోషకరం. ఇది గూడూరులో
ఎంతో సంతోషకరమైన విషయం. వాళ్ళందరికీ నా శుభాభినందనలు తెలుపుతున్నాను. జన్మదినం అంటేనే బర్త్డే అయిందన్నమాట. ఈ బర్త్డేకి మనం వెరైటీగా మనం చేసుకుంటూ ఉన్నామన్నమాట. గుడిలో కానీ ఇంకొక చోట కానీ చేసుకుంటాం. అదే రీతిగానే ఇక్కడ బ్రహ్మకుమారి ఈశ్వరి విశ్వవిద్యాలయంలో 83వ శివ జయంతిని ఆచరణ చేస్తున్నామన్నమాట. ఈ 83వ శివ జయంతి సందర్భంగానే మంజులింగము, వినాయకలింగము, ఇది 18 అడుగులతో శివలింగాన్ని పెట్టి ఇక్కడ విశేషం. లింగేశ్వరం అన్నింటికంటే మొట్టమొదటి భారతదేశంలో స్థాపించబడినటువంటి శివలింగం. సోమనాథ తర్వాత మల్లికార్జున, మహాకాళేశ్వర, ఓంకారేశ్వర, వైద్యనాథ్, భీమ్శంకర్, రామేశ్వర్, కృష్ణేశ్వర్, నాగేశ్వర్, విశ్వనాథ్, త్రయంబకేశ్వర్, కేదార్నాథ్, ఈ విధంగా 12 జ్యోతిర్లింగాలను మనం ప్రతి సంవత్సరం కూడా పూజిస్తూ ఆరాధిస్తూ వస్తున్నాం. మరి శివునికి మనకు గల సంబంధం ఏంటి, ఈ ఆధ్యాత్మిక రహస్యాలనే మేము ఇక్కడ తెలియచేయటం జరుగుతుంది. ఈ 83వ సంవత్సరంగానే పాలాభిషేకము విశేషంగా ఇక్కడ నిర్మాణం చేశాం. పాలాభిషేకం జతలో శాలిగ్రామాలు కూడా నిర్మించామన్నమాట. అంటే ఆత్మకి పరమాత్మకి గల సంబంధమే శాలిగ్రామాలు అన్నమాట. అంటే పరమాత్మ జ్యోతిస్వరూపుడు, ఆత్మ జ్యోతిస్వరూపమై ఉంది. ఆత్మ తెలుసుకొని పరమాత్మని మనం ఎంతైతే స్మరణ చేస్తూ ఉంటామో పరమాత్మని సాన్నిధ్యానికి మనం చేరుకోవడానికి అత్యవసరంగా సహజ రూపంలోనే మనం వెళ్తాం. అందుకని సహజ రాజయోగాన్ని ఇక్కడ గూడూరులోని త్యాగరాజ వీధిలో కొలువైయున్న శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవాలయంలో శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని గ్రామోత్సవం వైభవంగా జరిగింది. ఈ ఉత్సవంలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. మనుబోలు సమీపంలో ఉన్న శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి దేవాలయంలో శివరాత్రి సందర్భంగా సోమవారం రాత్రి శివపార్వతుల కళ్యాణం వైభవంగా జరిగింది. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఉభయదాతులుగా పాసిం నాగరాజు యాదవ్, లావణ్య, గుండుబోయిన వెంకయ్య యాదవ్ దంపతులు వ్యవహరించారు. లింగాష్టకమిదం పుణ్యం యః పఠేచ్చివ సన్నిధౌ శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే
శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే. బ్రహ్మమురారిసురార్చితలింగం త్రిదళం బిల్వం శివార్పణం. నిర్మలభాసితశోభితలింగం త్రిదళం బిల్వం శివార్పణం. జన్మజ దుఃఖ వినాశక. మనుబోలు మండలంలోని కొలనుకుదురు గ్రామంలో కొలువైయున్న శివాలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు జరిగాయి. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కళ్యాణ దంపతులుగా కోడూరు విజయసాయి మోహన్ రెడ్డి, రమ వ్యవహరించారు. सकरेण रक्षामयस्तानभाज्ययात्रमहीर्णाशिक्युः योगसीदमार्दः तस्य भाजे देहनसुधीरवमादरः तस्मारङ्घानाम यस्येक्ष्य यजन् धातोञ्जनैवाचरः शुद्धोदकस् ओम ब्रोचा नक्षत्रं ब्रोदष्टभागमगमग्रधीरमिन्द्र सोमेन पंचदशेन मद्देवा बृहस्पतिः ध्रुवन्तैन्द्रच्चाग्यचरास्कन्दां ध्रुवं ध्रुवं ब्रोचा नक्षत्रं ब्रोदष्टभागस्पतिः ध्रुवन्तैन्द्रच्चाग्यचरास्कन्दां आसनं समर्पयामि हस्तयोः अर्घ्यं समर्पयामि पादयोः पाद्यं समर्पयामि मुखे आयुषमग्यं रई शुभ्रं यज्ञो भवेदं बलमस्तु वेदः यज्ञो भवेदमन्त्रवश्यं समर्पयामि गन्धद्वाराम्रादर्शयामि नित्यवशां ब्रह्म చిలకూరు మండలంలోని చేడిమాలలో వెలసియున్న శ్రీ నాగలింగేశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రిని పురస్కరించుకొని సోమవారం రాత్రి శివపార్వతుల కళ్యాణం వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కళ్యాణాన్ని తిలకించారు. అనంతరం భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఉభయదాతలుగా రాజినేని పిచ్చయ్య నాయుడు, లీలమ్మ, శ్రీనివాసులు నాయుడు, శిరీష, రామయ్య నాయుడు కుటుంబ సభ్యులు వ్యవహరించారు. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం కనువిందు ఆయనే లోకం భూలోకం. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం కనువిందు ఆయనే లోకం భూలోకం. పిల్లలార పెద్దలార ముక్కోటి దేవతలార చూడగరారండి తనివి తీరా శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం. శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కనువిందు ఆయనే ఈ లోకం. పెద్ద గ్రామ దేవతొచ్చి పారాణి దిద్దింది. చిన్న గ్రామ దేవతొచ్చి చీర సారెలిచ్చింది.
భూదేవి కదలి వచ్చి బాసికం కట్టింది. నెల పొడుపున చంద్రుడొచ్చి తిలకంగా మారాడు. ఆ రుద్ర చుక్క వచ్చి బుగ్గన చుక్కైనది. ప్రకృతియే పరవశించి పూదండగా మారెను. ప్రకృతియే పరవశించి పూదండగా మారెను. మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతునా కంఠే బధ్నామి శుభగే త్వం జీవ శరదాం శతం. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం కనువిందు ఆయనే లోకం భూలోకం. ఎన్నటికీ ఈ బంధము వీడిపోనే పోదు. ఆకాశ తారలన్నీ తలంబ్రాలుగా మారెను. మేఘాల బురుముల ధ్వని మేళ తాళమాయెను. మేఘాల బురుముల ధ్వని మేళ తాళమాయెను. మగవాడిలో సగభాగము ఇల్లాలికి అంకితం. ఈ సత్యం తెలిపేది అర్ధనారీశ్వరం. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం కనువిందు ఆయనే లోకం భూలోకం. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం కనువిందు ఆయనే ఈ లోకం భూలోకం. సైదాపురంలో వెలసియున్న శివాలయంలో మహాశివరాత్రి సందర్భంగా సోమవారం రాత్రి శివ పార్వతుల కళ్యాణం వైభవంగా జరిగింది. అనంతరం గ్రామోత్సవం నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచి బండి వెంకటేశ్వర్లు రెడ్డి నిర్వాహకులు పాల్గొన్నారు. కృష్ణ కుమ్మరించే వేల సిగ్గు గోపాల కృష్ణ
కృష్ణ మంత నీవు గోపాల కృష్ణ నీ పసనే ఎరుగన గోపాల కృష్ణ సైదాపురం మండలంలోని చాగడం హరిజనవాడలో కొలువైయున్న అంకమ్మ ఆలయంలో శివరాత్రిని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు జరిగాయి. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా బోయిన వెంకటేశ్వర్లు, పద్మమ్మ, సాయి, పవన్ వ్యవహరించారు. సైదాపురం మండలంలోని తూర్పు పుండ్ల అరుంధతీయ వాడలో ఉన్న వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో శివ పార్వతుల కళ్యాణం ఘనంగా జరిగింది. అనంతరం జరిగిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని జయప్రదం చేశారు. బుద్ధి వివర్ధన కారణలింగం త్రిదళం బిల్వం శివార్పణం కనక మహామణి భూషితలింగం త్రిదళం బిల్వం శివార్పణం ఫణిపతి వేష్టిత శోభితలింగం త్రిదళం బిల్వం శివార్పణం దక్ష సుయజ్ఞ వినాశకలింగం త్రిదళం బిల్వం శివార్పణం తత్ప్రణమామి సదా శివలింగం త్రిదళం బిల్వం శివార్పణం 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 కనక మహామణి భూషితలింగం త్రిదళం బిల్వం శివార్పణం ఫణిపతి వేష్టిత శోభితలింగం త్రిదళం బిల్వం శివార్పణం బ్రహ్మంగారు దేవాలయం కట్టున్నాం. అదేవిధంగా బ్రహ్మంగారు దేవాలయంతో పాటు శివాలయము, సుబ్రహ్మణ్య స్వామి, వెంకటేశ్వర స్వామి, వినాయకుడు, అదేవిధంగా నవగ్రహాలు, మా ఆంజనేయ స్వామి సన్నిధి దేవాలయంలో ప్రతిష్ఠించడం జరిగింది. అదేవిధంగా ప్రతి సంవత్సరం శివరాత్రి సందర్భంగా మేము పాలాభిషేకం, అదేవిధంగా పాలాభిషేకంతో పాటు కళ్యాణం, బ్రహ్మంగారి కళ్యాణం ఈ శివరాత్రి మహోత్సవం సందర్భంగా చేసుకుంటూ ఉంటాము. అదేవిధంగా చుట్టుపక్కల ఇక్కడ ఉన్న పల్లెల్లో ఉన్న వాళ్ళందరూ వచ్చి హాజరయ్యి ఈ యొక్క కళ్యాణాన్ని చూసి అభినందిస్తారు. శ్రీచక్రం కూడా వేయటం జరిగింది, ఇది ఒక ప్రత్యేకత. అదేవిధంగా ఇక్కడ నవగ్రహాల సన్నిధి అన్ని రకాలుగా ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరూ ఇక్కడ వచ్చి చూసి సంతోషించాల్సిందిగా తెలియజేస్తున్నాము. సైదాపురంలోని రాపూరు రోడ్డులో ఉన్న బ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో శివరాత్రిని పురస్కరించుకొని సోమవారం రాత్రి భక్తులు భజనలు చేశారు. రాత్రంతా జాగారం చేశారు. భక్తులకు ప్రసాదాలు అందజేశారు.
గూడూరులోని కళ్యాణ వీరభద్రస్వామి దేవాలయంలో మంగళవారం అన్నదాన కార్యక్రమం జరిగింది. దాతల సహకారంతో జరిగిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు విరివిగా పాల్గొని జయప్రదం చేశారు. महाप्राणदीपं शिवं शिवं महंकाररूपं शिवं शिवं महासूर्यचन्द्राग्निनेत्रं पवित्रं महागाढतिमिरान्तकं सौरगात्रं महाकान्तिबीजं महादिव्यतेजं भवानी समेतं भजे मञ्जुनाथं शंकराय च मयस्कराय च नमः शिवाय च शिवतराय च भवहराय च महाप्राणदीपं शिवं शिवं भजे मञ्जुनाथं शिवं शिवं अद्वैतभास्करम् अर्धनारीश्वरं त्रिदशहृदयङ्गमं चतुर्दधिसङ्गमं पञ्चभूतात्मकं षट्शत्रुनाशकं सप्तस्वरेश्वरं अष्टसिद्धीश्वरं नवरसमनोहरं दशदिशासु विमलम् मेकादशोज्ज्वलं मेकनाथेश्वरं प्रस्तुतिवशङ्करं प्रणतजनकिङ्करं दुर्जनभयङ्करं सज्जनशुभङ्करं पाणिभवतारकं प्रकृतिहितकारकं भुवनभव्यभवनायकं भाग्यात्मकं रक्षकम् ईशं सुरेशं ऋषेशं परेशं नटेशं गौरीशं गणेशं भूतेशं महामधुर పంచాక్షరి. శివాబి న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గూడూరులో వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఘన స్వాగతం. ప్రజలు నాయకులకు అభివాదం చేసి నెల్లూరుకు వెళ్లిన జననేత జగన్. వచ్చే ఎన్నికల్లో జననేత జగన్ ను గెలిపించుకుందాం. వైకాపా నేత పొనక శివకుమార్ రెడ్డి, పురపాలక సంఘం చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ ఆధ్వర్యంలో సమర శంఖారావానికి వాహనాల్లో బయలుదేరిన కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు. వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోండి. చవటపాలెం గ్రామంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో పాల్గొని మాట్లాడిన డీఎస్పీ బాబు ప్రసాద్. వైభవంగా మహాశివరాత్రి వేడుకలు. గూడూరు తదితర మండలాల్లో వైభవంగా జరిగిన శివ పార్వతుల కళ్యాణం. విరివిగా పాల్గొని దర్శించుకున్న భక్తులు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. కీప్ వాచింగ్ శివాబి న్యూస్. నమస్తే.